హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆడదిక్కులేని ఇంటికి దిక్కే లేకుండా చేసిన తండ్రి కొడుకులు. అది ఎలా చేశారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసి. నాన్న వైసన్, అమ్మ అంటే ఎవరు నాన్న? అమ్మ అంటే మమ్మీ నాన్న. మమ్మీ అంటే ఎవరు నాన్న? అమ్మాయి నాన్న. అమ్మాయి అంటే ఎవరు నాన్న? అమ్మ నాన్న. అమ్మ అంటే ఎవరు నాన్న? మమ్మీ నాన్న. ఇంకోసారి సమాధానం ఎట్లా చెప్పావు అనుకో, నీ చెప్పుతో నన్ను నేను కొట్టుకుంటా. నాన్న, అలాగే చెప్పుతో కొట్టుకుంటాను. వద్దులే, మళ్ళీ ఆ చెప్తా నన్నే కొడతావు. నాన్న, ఇంతకీ అమ్మ ఎలా చనిపోయింది నాన్న? అమ్మ చనిపోయిందంటే ఇలా అని చనిపోయిందని కాదు, కారణం ఏంటి? ఇంతవరకు వచ్చింది కాబట్టి మైసాన్ నాన్న నీకు నిజం చెప్తాను. చెప్పు నాన్న. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అబద్ధాలా? నిజాలరా. సరే చెప్పు నాన్న. మన అమ్మ ఎలా చనిపోయిందంటే, చిచి అమ్మ చనిపోలేదురా. మన ఇంటి పైన జీవనాన్ని వాడు రెంటుకుంటాడు. ఆ జీవనే మన అమ్మని లేపుకుపోయాడు. లేదు మైసాన్, మరి జీవన్నే అమ్మ లేపుపోయి. అవునా? అయినా కూడా డల్లుగా ఎందుకుంటున్నావు? వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఎంతకన్నా మానేశాడు రా. అమ్మ పోయిందని బాధ లేదు, 3 నెలలు రెంట్ కట్టలేదని బాధ ఉందా? అమ్మ పోతే ఇంకొక అమ్మ దొరికింది, డబ్బు అమ్మో కష్టం. అరే మైసాన్ నాన్న, మనం తినే అన్నం మెతుకు మీద ఎవరి పేరు ఉంటుందో తెలుసా? తెలుసు నాన్న. ఎవరి పేరు? డైరెక్టర్ నరేంద్ర పేరు. తప్పురా, మరి మన శివగారి పేరు ఉంటుందిరా. ఈ పంచు చెప్పడానికి ఆయన ఎంత ఇచ్చాడు? ఆయన ఏమి ఇవ్వలేదు, చూసి అన్న ఎత్తాడేమో అని. నీ వల్ల ఇంటికి వచ్చే సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి నాన్న. మొన్నటికి మొన్న ఒక పెళ్లి సంబంధం వచ్చింది సార్. అమ్మాయి నాకు బాగా నచ్చింది, వాళ్ళ నాన్న ఇంకా బాగా నచ్చాడు, కానీ వాళ్ళ అమ్మాయి మా నాన్నకి నచ్చింది. ఆ సంబంధం కూడా బాగొట్టాడు ఎదవా. ఫీల్ అవ్వకరా, కొన్ని పోయి అంటే గొప్ప అన్నీ వస్తాయని అర్థం. ఇంట్లో ఆడదిక్కులేదని పెళ్లి కూడా చేయట్లేదు నాన్న బయట నాకు. దిగారా, నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను ఒక మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తాను. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి నాన్న. నిజమేరా, మరి ఏం చేద్దామంటావు? నువ్వు ఎటు వెళ్తావు? నేను కేపీహెచ్పీకి వెళ్తాను. అయితే నువ్వు ఇటే వెళ్ళు. కాదురా, ఒక విషయం, ఎలాగైనా నీకు ఆడదని వచ్చి మీ అమ్మలేని రోజు చూస్తాను రా. నా మధ్యలో ఏలు పెట్టకుండా ఉంటే చాలు. మన చెల్లెలు లేరే, జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారండి. ఏమండి, మనం నిన్న కాక మన నూడిల్స్ షాప్ పెట్టాం కదా, ఎందుకు అంత త్వరగా తీసేశారు? నేనేమో అది నా వ్యాపారం అనుకున్నా, నువ్వేమో అది ఆహారంగా తినేసావు, అందుకే అది ఏమండి మట్టి కుట్టుకుపోయింది. మీ చిన్న చెల్లికేమో పట్టు చీర పెట్టారు, మీ పెద్ద చెల్లికేమో కాటన్ చీర పెట్టారు, మరి నాకేం పెట్టారా? వాళ్ళ తెలియకుండా నేను చాలా పెడుతున్నా కదే. ఏమండి, ఏం మాట్లాడుతున్నావురా? అది కాదే, బొట్టు బిళ్ళ పెట్టాను, కమ్మలు పెట్టాను, వడ్డానం పెట్టాను. ఏమండి, అన్ని పెడుతున్నారు కానీ పెట్టాల్సిన పెడతలేరు. చీరండి. ఐ థింక్ వాట్ వాట్ నువ్వేంటే జీవనం అది కాదండి, జీవన్లోనే మిమ్మల్ని చూసుకుంటున్నానండి. జీవనంలో నన్ను చూసుకుంటే నేను ఎవరిని చూసుకోవాలి? నీలో మూసుకోం బాలా. సారీ అండి, చూసుకోకుండా గుద్దాను. పర్లేదండి, నేనైతే చూసే గుద్దాను, కానీ టిప్పర్ లాహిని గుద్దినంత పని అయిందండి. సరే కానీ ఇంతకీ మీ పేరు? నా పేరు గీత. చెరిపేస్తా. అది సరే కానీ ఇంతకీ మీకు పెళ్ళయిందా? కాలేదండి, మరి మీకు? పెళ్ళి ఒక్కటే కాలేదు. అబ్బో, అసలు ఆగట్లేదు. ఎందుకు ఆగద్ది జీవన్ గారు, మనకు అసలే షుగర్ కష్టం, మన వాపిన అది ఆగట్లే. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంతకీ మీ హాబీస్ ఏంటి? నేను బాగా పాడతానండి. అది లెక్క జీవనన్నా, ఆమె పాట పాడద్దట, నేను పాట పాడతా, 2 పాటలు కలిస్తే అస్సలు ఆగవు. మేమిద్దరం ఫిక్స్. అయితే మీరు నేను ఇష్టపడ్డాం కదా. అవును. మీరు వెంటనే వెళ్ళి ఇంట్లో మాట్లాడండి. మా పెద్దవాళ్ళతోనా? మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి. నో నో నో, మా ఇంట్లో నేనే పెద్దవాడిని, నేనే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను.
నువ్వు వెళ్ళిపో బేబీ. బాయ్ బేబీ. వెళ్ళేటప్పుడు జాగ్రత్త బేబీ. టిప్పర్ లారీలు ఎవరిని పడితే వాళ్ళ కొద్దు. నాన్న అమీర్పేటకి రమ్మన్నా ఒక్క అమ్మాయి కూడా కనపడట్లేదు నాన్న. మళ్ళీ రెండోసారి సారీ అండి. సారీ అండి, అనుకోకుండా గుద్దేశాను. పర్లేదండి, తెలిసి గుద్దినా కూడా. పేరు నీళ్ళు అండి. నీలునా? తాగేశానండి. मस्त शेड्स ఉన్నారా నీలా? మీరు ఎక్కడుంటారండి? మణికొండ అండి. మనీ ఇచ్చి కొండల మధ్యలో ఉండే వదిలి ఫ్రీగా గుండెలో ఉండొచ్చు కదండి. చిన్నాటి మన యాంకర్ ఆంటీ. కాలేజీ అమ్మాయా? కాదండి. స్కూల్ అమ్మాయా? కాదండి. మరి చేతిలో ఆ బుక్కులు ఏంటండి? ఇవి నావి కాదండి, మా అక్కవి. అవి దేనికండి? ఉల్లిపాయలు ఉడకేయడానికి. అయ్యో మళ్ళీ నాలాగే దొంగ. అయ్యో. ఏమండి ఏంటండి? ప్రేమలో అబ్బాయి గొప్ప అమ్మాయి గొప్ప? ఆ అబ్బాయిలే గొప్పండి. ఎందుకండి? అబ్బాయిలు సిన్సియర్గా ఉంటారండి. మరి అమ్మాయిలండి? అమ్మాయిలు సిన్సియర్గా ఉండరు. అమ్మాయిలు ఎప్పుడెప్పుడు సిన్సియర్గా ఉంటారో తెలుసా? ఒక అబ్బాయితో సినిమాకి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, ఒక అబ్బాయితో పార్క్కి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, మీకు కావాల్సింది కొనిచ్చుకునేటప్పుడే సిన్సియర్గా ఉంటారు, ఆ తర్వాత ఇంకొకరితో ఉంటారు. ఎస్. ఏవండి? ఏంటి? అబ్బాయి ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటండి? అబ్బాయిల ప్రేమ ఐస్ గడ్డ లాంటిది. మీరు మాతో ఉన్నప్పుడు చల్లగా ఉంటారు. మరి అమ్మాయిల అడగవా? నేనే తీసుకుంటా సెగ్గడ్డే. ఏముండదు, కూర్చోనీదు, నుంచోనీదు, పడుకోనీదు. అసలు అబ్బో చెప్పలేను. సర్లే కానీ ఏమండి, మీకు నేను నచ్చానా? నచ్చారండి. అయ్యో బాబోయ్, పెళ్ళి ఫిక్స్. ఏమండి, కొంచెం మీ నెంబర్ చెప్తే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మనం పెళ్లి చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ పెద్దలతో మా మాట్లాడండి. పెద్దోడితో మాట్లాడేంత పెద్ద పని ఏం లేదులేండి. థ్యాంక్ యూ. మీరు ఇటు వెళ్ళిపోండి మీ ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే బాయ్. ఆ కొడుకుతో చెప్పాలి. మై సన్ కమ్ ఆన్, నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాను నాన్న. ఓ ఫస్ట్ గుడ్ న్యూస్ నేనే చెప్తారా? నువ్వు చెప్పే అంటే అది బ్యాడ్ న్యూస్ అయితే. ఓకే నువ్వు చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఓ మై సన్, మన ఇంట్లోకి ఆడదిక్కు రాబోతుంది. ఓకే, నేను కూడా ఆడదిక్కిన తెస్తున్నాను రా. నీకు మమ్మీ, నేను మీ మమ్మీని తెస్తున్నాను రా. పదరా వెళ్ళి మాట్లాడేద్దాం. ఏమంటావు? అక్కడ కానీ ఏదైనా తేడా జరగాలి. మై సన్ నా మీద ఒట్లేదు. రాన్నమ్మా నా బంగారు కొండలు, కొండల మధ్య కొండలా ఉన్నా. నాన్న, మై సన్, అమ్మాయి వాళ్ళు ఇది ఇల్లే 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 ఇల్లే. ఆ. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళది కూడా ఇదే ఇల్లు. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళది కూడా ఇది ఇల్లు నాన్న. అవునా? నేను ప్రేమించింది ఆ అమ్మాయినరా? నేను ప్రేమించింది ఈ అమ్మాయినే. జీవన్, ఏదో తేడా కొడుతుంది. స్టాచ్యూ అందరు కూడా. జీవన్ నాకు నాన్న, అర్థమైంది. అంటే వాళ్ళు ఇద్దరు కూతురు తల్లి తల్లి. మళ్ళీ మై సన్ వెయిట్, నువ్వు మూట్లో ఉండు. అసలు ఏంటండి ఇది జీవన్ గారు? నేను ఎన్నో చూశాను నా వయసులో, కానీ నా కొడుకు మాత్రం ఒక్కటి చూడలేదు. అదే ప్రపంచాన్ని. ఎలాగైనా నా కొడుకుకి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. నా లోవుని నేను బ్రేకప్ చేస్తా. ఇదొక్క సాక్రిఫైస్ చేస్తాను జీవన్ గారు. తొడగొట్టి చెప్తున్నా అమ్మా. మై సన్, ఈసారి నువ్వు ఇచ్చుకోవచ్చు. నువ్వు స్టాచ్యూ, నేను ఓకే ఇలా పెడతా. మా యదవ తండ్రి వల్ల ఒక్క అమ్మని కూడా అమ్మలా చూసుకోలేకపోయాను. కానీ ఆ చెత్తలో కొడుకు ఫస్ట్ నాకు మంచి పని చేస్తున్నాడు మా అమ్మని తీసుకురావడం కోసం. నా లవ్ని నేను ఎలా అయినా సరే సాక్రిఫైస్ చేసుకోవాలి. నాకు మా అమ్మే కావాలి. బ్రేకప్ చెప్తా నాన్న. అన్ స్టాచ్యూ. ఓకే, మనం ఇద్దరు అర్జెంటుగా. నాన్న నువ్వు ఒక పని చేయరా. ఏంటి? మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ లేదు, ఇల్లు ఆపేసిరా. అలాగైనా ఈరోజు బ్రేకప్ చెప్తా తనకి. ఇప్పుడే ఫోన్ చేస్తా. ఫోన్ లేదు కానీ ఉన్నట్టు చేస్తా. హలో బేబీ. హలో బేబీ. ఎక్కడున్నావు? బేబీ ఇక్కడే ఉన్నాను పక్కనే. తొందరగా వచ్చేయి, నీతో మాట్లాడే పని ఉంది. బేబీ చెప్పు బేబీ, పిలిచావు. వచ్చేసావా? చెప్పు బేబీ, ఎందుకు ఒక్క పిలిచావు? నిమిషం. అది సూపర్ అన్న, సాంగ్ బాగుంది. ఎవరిది బేబీ టాలెంట్గా? అది నాదే బేబీ. నిజం చెప్పు. నిజంగా బేబీ నాదే. అది నీది కాదు. నీదే బేబీ. ఏయ్ ఏంటే సడన్ గా మాట మార్చేస్తున్నావు? అమ్మా నంగనాసి, ఏమి తిప్పావు? ఎడ తిప్పి ఇటు తిప్పి నా దగ్గరికి వచ్చావు. అంటే బేబీ ఉంటే నీ వెంటుకుంటుంది, లేదంటే నాది ఉంటుంది, లేదంటే నో నో నో, ఇది జీవన్ అన్నయ్య ఉండాలి. అని నేను నమ్మనే. నంగనాసి, నువ్వు బయటపడిపోయావు. నీ ప్రేమ నిజం కాదు. నువ్వు నాకొద్దే, నీతో నాకు బ్రేకప్. నువ్వు బ్రేకప్ అయితే ఆ కప్పుకి ఏమన్నా నేను ఫెవికి కేసేదాన్ని అనుకుంటున్నావా? నాది కూడా బ్రేకప్పే. అంతే అంటావు? పోరా పోవే. హలో బేబీ. ఆ బేబీ. అర్జెంటుగా మనం డైలీ కలుసుకునే ప్లేస్కి వచ్చేసి. ఓకే బేబీ. రీజన్ ఏం దొరికితే బాగుండు. బేబీ ఎందుకు కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నా? బేబీ
ఏంటిది? దోమ కుట్టింది బేబీ. దోమ కుట్టడానికి పర్మిషన్ ఇస్తావు, నేను కుడతానంటే మాత్రం ఆహా. దోమలు ఏముంది, నాలో ఏం లేదు. బేబీ అంత మాట అన్నావేంటి బేబీ? నువ్వు గిల్లిందే బేబీ ఇది. ఇప్పుడే దోమ అని చెప్పి మళ్ళీ నా మీద నెట్టాలని చూడ మాకు. అందుకనే అమ్మాయిని ప్రేమించాలంటేనే నాకు భయం. బేబీ నిజంగా నువ్వు గిల్లిందే బేబీ. ఇప్పుడే దోమ అన్నావు కదే, మళ్ళీ పొరపాట్లు అనేసాను బేబీ. పొరపాటు మళ్ళీ ఇప్పుడు జరిగితే పర్లేదు, పెళ్ళైన తర్వాత కూడా జరిగితే నేనేమవ్వాలి? బేబీ నువ్వు నన్ను ఇలా అనుమానించావనుకో నీకు బ్రేకప్ చెప్తా. బ్రేకప్ చెప్తే చెప్పావు కానీ చంప మీద కొట్టి మాత్రం వెళ్ళొద్దు. బేబీ నీకు బ్రేకప్. కమాన్ చెప్పరా నాన్న. రేయ్, నీకు ఈసారి పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తా. నీకు కూడా ఈసారి పిల్లి ఎలా జరగదో నేను చూస్తా. మళ్ళీ కొట్టాను రా తొడ. పదరా అమ్మాయి, రండిరా బాబు అమ్మాయిలు. మైసన్ మాట్లాడు. హాయ్ అంకుల్. నువ్వే అంకుల్లో ఉన్నావు, నేను అంకుల్ ఏందిరా? మీ వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడు. మావాడు కూడా మీ అమ్మాయినే ప్రేమించాడు. అది ఎవరో తెలుసా? ఎవరు? ఆల్రెడీ వేరే వాడి పెళ్ళం. అది ఎవరో తెలుసా? ఆల్రెడీ వేరే వాడి పెళ్ళం. వారం రోజుల్లో పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసావా? ఆయన అంత తొందర ఎందుకు అంకుల్ మీకు? ఆగొచ్చు కదా. మా అమ్మాయికి బ్రేకప్ చెప్పింది నువ్వే కదా? ఎస్. తల ఏం వెంట్రుక చేసని చెప్పావురా? తల వెంట్రుక. ఒరే వెంట్రుకలు ఊడిపోయే వయసు నీకు తల వెంట్రుక అవసరమా? నీకు అవసరమా? నీకు అవసరమా? రావే. ఇదిగో ఇది నా పెళ్ళం. అంటే వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు. అంటే మీరు మా అమ్మాయిని మోసం చేశారు. ఈ బజార్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని. ఐడియా ఏమైనా ఉందా? ఉందిరా. ఐడియా చెప్పొద్దు. ఇంతాక నువ్వు ఏ ఏరియాకి వెళ్ళావు? కేబిహెచ్పికి. ఇప్పుడు నేను నువ్వు అటు వెళ్తావా? అదే వెళ్తా. నువ్వు అమీర్పేటకి వెళ్ళు. వద్దులే, నేను పంజాగుట్టకి వెళ్తా. బాయ్. స్కిట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. Thank you. ఇలాంటి తండ్రి కొడుకులు ఉంటారని కూడా నాకు అసలు తెలీదు. బట్ జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? అదా నీకు దా నచ్చినదా? నచ్చింది సార్. నీకు దా నచ్చినదే, నాకు దా నచ్చినదే, సేమ్ నచ్చినదే, బాగున్నదే, బాగా చేసినారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్. థ్యాంక్ యూ.